మనకి సాపత్యమేంటి అని 1,00,000 సార్లు చెప్పాను. అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు మనమే ఇన్ని ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుండాలని ఆలోచిస్తారు. అయినా అందులో అవమానపడటానికి ఏముంది? రేకు పుస్తి పోయి వజ్రాల పుస్తి వచ్చింది. దక్కిన అదృష్టానికి ఆనందపడాలి. అందులో ఏమన్నా ఉండొచ్చు, కానీ అమ్మమ్మ ప్రేమ లేదుగా. నువ్వు నేను వెతికే దానికోసం వాళ్ళు వాళ్ళ విలువను పోగొట్టుకుంటారా? అయినా ఆవిడ మా అమ్మ ప్రేమ కన్నా అంతకన్నా మించిన విలువే మనకి నలుగురిలో దక్కేలా చేసింది. ఆత్మవంచన చేసుకోకమ్మా. నిజంగా నువ్వు బాధపడడం లేదా? పడితే పండివ్వండి. వాళ్ళ కోసం నేను బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్లే సర్దుకుపోతారు. సంబంధమే వదులుకోలేరులే. సహనానికి ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటి వచ్చే ధైర్యం ఉందా? అయినా వాళ్ళకి నేనేం నష్టం చేశానని? అడుగు ముందుకు వేయడానికి మనతో పాటు సమానంగా ఉండాలని నేను చేస్తే మనసు కష్టపెట్టుకుంటారా? నీ కరెన్సీ కొరకు వాళ్ళ మనసు అర్థం కాదులే. పరుసు లేకుండా బజారుకెళ్ళి మూరెడు పూలదండ తెండి. దేవుడి కోసం అని చెప్పండి. మీ మనసుకు విలువిచ్చి ఆ పూలదండిస్తారేమో చూద్దాం. పిడివాదం చెయ్యకు. సమాధానం లేనప్పుడు చేతగాని వాళ్ళు వాడే పదం అది. మెట్టింటి పుస్తే పుట్టింటి పుస్తే సమానంగా చేయించి మన గౌరవం పెంచిందే. కాదు, మీ ప్రేమ ఆప్యాయతలు మా డబ్బు ముందు దిగదుడిపే అని వెక్కిరించావు. వెక్కిరింపో కొక్కిరింపో, అయినా మా అమ్మ బంగారం నీకెందుకే? చేరవలసిన చోటికే అది చేరింది. అమ్మవారు కరుణించి అంతకు 100 రెట్లు మేలు చేసింది అనుకుంటున్నాను. చాలా చాలు, ఇంకేం మాట్లాడద్దు. అయినా వాళ్ళేం అన్నారు అనలేరు. మీరెందుకు గించుకుంటున్నారు? నీ దాష్టికానికి భయపడి అని ఉండరు. ఏదో ఒకటి జరిగిపోయింది కదా, ఇంకా విషయం వదిలేయండి. ఆవిడ తత్వం మనకేం కొత్త కాదు కదా. హెచ్చుతగ్గులు వెతుకుంటూ బాధపడడం అనవసరం. ఆవిడ గారు ఎన్నో అవమానాలు చేసినా కన్యాదానం అప్పుడు మనదే పైచి అనుకుందాం. మీరిద్దరూ కాళ్ళు కడగాలి, అది మర్చిపోతున్నారు నాన్న. విష్ణు అనుకోను కదమ్మా కాళ్ళు కడిగేది. నీకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం కన్నా ఇసుకలో నుంచి నూనె తీయటం తేలిక. అంటే నాది మూర్ఖత్వమనే? నేను మూర్ఖురాలనే? ఏరా సాకేత్, ఆయన ఇలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేరా? ఏం మాట్లాడమంటావు గ్రాని? నేను చేసింది తప్ప? ఆయన ఇలా మాట్లాడటం తప్ప? మీరెన్నైనా చెప్పండి, ఖచ్చితంగా ఆవిడ చేసింది తప్పే. నువ్వు నాదే తప్పంటావా? మాట్లాడవే. వదిలే గ్రాని. వదిలేస్తే తప్పు ఒప్పుకున్నదాన్ని అవుతాను. నువ్వేదో ఒకటి చెప్పి తీరాల్సిందే. తప్పు ఒప్పు అని కాదు, కానీ మనమే. మీరు బంగారం విలువ మాత్రమే చూస్తారు, అందులో ప్రేమని చూడరు అని మళ్ళీ
మనం వాళ్ళకి ఆ మాట అనే అవకాశం ఇచ్చామనిపిస్తోంది. అది వేరు ఇది వేరు. సందర్భం మారొచ్చు, కానీ అర్థం అదేగా. మీరు మాట్లాడకండి. అలా చేయకుండా మరో రకంగా నచ్చ చెప్తే బాగుండేది అని నాకు అనిపించింది. అంటే అంటే ఎలా చేయాలంటావు? అలా అడిగితే స్పెసిఫిక్ గా చెప్పలేను, కానీ ఆ క్షణం నాకు కాస్త బాధగానే అనిపించింది. వీడేంటి అంత సింపతి చూపిస్తున్నాడు? వాళ్ళని సమర్థించడం మొదలు పెట్టాడా? అదే జరిగితే అందరూ కలిసి నా చెవులకు తాటాకులు కడతారు. అసలు వాడికి ఆలోచనే పుట్టకూడదు. పుడితే వెంటనే తుంచేయాలి. పర్వాలేదురా, నువ్వు నాదే తప్పనే దాకా ఎదిగావు. నేనేమో కుటుంబ గౌరవం కోసం పాకులాడుతున్నాను, మీరేమో నా తప్పులు వెతకడానికి ఆరాటపడుతున్నారు. అయ్యో, నేను తప్పనడం లేదు గ్రాని. వాళ్ళు నొచ్చుకోకుండా చెప్తే బాగుండేది అని అన్నాను, అంతే. చిల్లి కాదు బెజ్జం అన్నట్టుంది. నా మాటలు నా చేతలు వాళ్ళకి కష్టం కలిగించాయని మీరంతా బాధపడిపోతున్నారు. నన్ను వేలెత్తి చూపిస్తున్నారు, అంతేగా? అదేం లేదు గ్రాని. మంచి సంబంధం కదా అని పెదవి కదపడం లేదు. అమ్మా సీత, చెరువు పక్క పట్టుకుని లాగితే అందరూ మనల్ని అంటారు. అందరితో పడ్డం కన్నా పెద్ద ఆవిడ ఏదో చేదస్తో సరిపెట్టుకోవడం మంచిది. ఏమంటావు తల్లి? నానా, నాది తప్పని సరిపెట్టుకునే మనిషిని కాదురా నేను. కాదు, నాదే తప్పని మీరంతా అనుకుంటే నేను తప్పుకుంటాను. మీరంతా కట్టకట్టుకుని కార్యం జరిపించండి. ఏమంటారు? నోరు మూసు కూర్చుంటాం గాని ప్రతిజ్ఞలు చేయకు. నువ్వే కరెక్టు, మేమే రాంగు, సరేనా? సాకేత్, ఏంటి గొడవంతా? అసలేం జరిగిందిరా? సూట్ కోసం మేము షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ సీత వాళ్ళ పేరెంట్స్ కలిశారు. అయ్యో పాపం, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఆ మాట అన్నందుకేగా ఇప్పుడు దాకా క్లాస్ మీద క్లాస్ పీకింది. మళ్ళీ అదే మాట అంటావే? అమ్మ వింటే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటుంది. ఇక్కడ తుఫాన్ తీరం దాటాక నువ్వు వెళ్ళి వాళ్ళని కాస్త ఓదార్చురా, సరేనా?
ఇంతా చేసి మళ్ళీ తప్పు తప్పు అంటుందే. అమ్మా అనవసరంగా కామెంట్స్ చేయకు వెళ్ళు. ఛా, వీడేంటో వీడికే అర్థం కాడు, మాకు అస్సలు అర్థం కాడు. సీత, నువ్వే వీడికి స్పెషల్ క్లాస్ తీసుకోవాలమ్మా. అది కాదురా సాకేత్. ప్లీజ్ అమ్మా ఇప్పుడే మాట్లాడకు. ఇది సాకేత్ గదికి వెళ్ళినట్టుంది. పైడి పైడి అమ్మగారు. ఏటండి అమ్మగారు? బుర్ర తక్కువ వాళ్ళంతా చేరి నా బుర్ర బద్దలు కొట్టారే. స్ట్రాంగ్ గా కాఫీ తెచ్చిపెట్టు. అట్టగేనమ్మా. లక్ష్మి, వాడు వెళ్ళు వెళ్ళు అంటున్నాడు కదా, మరెందుకు ఇక్కడ? పద. లక్ష్మి, ఏయ్ లక్ష్మి. వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? ఏమిటి ఎంక్వైరీకి వెళ్ళావా? ఏం జడ్జిమెంట్ ఇవ్వదలుచుకున్నావు? జడ్జిగా చేసిన ఆయనే చేతులెత్తేసి వెళ్ళిపోయారు. నువ్వు కొత్తగా ఒకరితో పుచ్చుకొని బల్లగుద్దాలని చూస్తున్నావా? అది కాదత్తయ్య. ఏది కాదే? బజార్ నుంచి రాగానే గబగబా సంచులు వెతకాలని చూసిందానివి. అవి జాగ్రత్తగా సర్దుకోవాలనే విషయం తెలీదా నీకు? సందు దొరకగానే నానా సాకేత్ అంటూ వాడి చెవి కొరకడానికి వెళ్ళకపోతే ముందు బాధ్యతలు తెలుసుకో, ఆ తర్వాత నూరిపోయటం చేద్దు గాని. రేపు మాపో కోడలొస్తుంది నీకు, ఇంకా ప్రతిదీ నేనే చెప్పాలా? పెత్తనాల కోసం ఆరాటం, హక్కుల కోసం వెంపర్లాటం కాదు. బరువు నెత్తినేసుకోవటం నేర్చుకో. అమ్మగారండి, ఇదిగోండి అమ్మగారు. అవన్నీ లోపల పెట్టండి. తీసుకో. డైమండ్ చుట్టూ పచ్చలు పొదిగున్నాయి. అలాంటిది ఇంకొకటి తెప్పించి వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వండి. సరే అమ్మా. రాత్రి నిద్ర అయ్యాక రేపు సౌభాగ్య పూజ చేయించు. ఆగండి. ఆ తలకు మార్చిన సావిత్రి మనమిచ్చిన పుస్తలు తనతో పాటు తీసుకెళ్ళినట్టు లేదు. పైడి, అమ్మగారు. నువ్వు బట్టలు బీరువాలో పెట్టు. నీ చేతిలో కూడా దానికి ఇవ్వు. ఇది పట్టుకో. నువ్వు ఇది పట్టుకెళ్లి సావిత్రికి ఇచ్చి పుస్తక పుట్టింటి నిద్ర చేసిన తర్వాత రేపు సౌభాగ్య పూజ చేయించమని చెప్పు. పంతుల్ని నేనే పంపిస్తాను. కాస్త తల్లి కూతుళ్ళని శ్రద్ధ పెట్టి చేయమని కోడలి చేతిలో పెట్టు. అలాగే అత్తయ్య. ఆగు. నువ్వు అయోమయం మేడానివి. అలాగని తలుపుకుంటూ వెళ్ళిపోతావేమిటి? అదేమన్నా చందనం బాక్స్ అలా పట్టుకెళ్ళడానికి. ఇలా ఇవ్వు. ఒక కవర్ తీసుకురాపో. సాకేత్, నాన్నా సాకేత్. వస్తున్నా గ్రాని. అత్తయ్య, ఇదిగోండి. కవర్లో పెట్టి భద్రంగా చేతికివ్వు. వెళ్ళు, వెళ్ళి వెంటనే రా. అలాగే అత్తయ్య. ఇదిగో
అక్కడికి వెళ్ళాక వాళ్ళ కన్నీళ్లు నువ్వు, నీ కన్నీళ్లు వాళ్ళు తుడుస్తూ గంటలు గంటలు టైం గడపకుండా వెంటనే వచ్చాయి. ఇక్కడ ఉన్నట్టు వచ్చాయి. సాకే, ఏంటి గ్రాని? కాస్త మీ అమ్మని సీత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వెంటనే తీసుకురా. అలాగే గ్రాని, పదమ్మా. సీత, రెండత్తయ్య గారు. సీత, ఒక్క నిమిషం. ఏంటి? ఏంటి సీత, ఫీల్ అవుతున్నావా? సెంటిమెంట్స్ ని ఇన్సల్ట్ చేస్తే ఫీల్ అవ్వరా? నిజమే, ఆ మాటే నేను గ్రానితో అన్నా. ఎవరేమన్నా అంతే. సారీ సీత. రండి, లోపలికి వెళ్దాం. సరే పద. చూడండి, కడుపున పుట్టిన కూతురికి మంగళసూత్రం చేయించి వెయ్యాలనుకున్నారు. అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడే ఆ అమ్మవారికి చేరింది. ఆ తల్లి మేలే చేస్తుంది. మీరు బాధపడకండి. అంతేనమ్మా, అన్నీ అలాగే సర్ది చెప్పుకుని భరిస్తూ ఉండాలి. తప్పదన్నయ్య గారు, మనకు కలిసొచ్చే కాలం వచ్చేంత వరకు కొన్ని భరించాలి. సీత ఆత్మాభిమానమే ఆవిడ అహంకారానికి సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది. గుణపాఠం చెప్పాలన్న మనస్తత్వం ఉన్నవాళ్ళం కాదమ్మా మేము. ఏదో మంచి సంబంధం కదా అని అమ్మాయి సుఖపడుతుంది అనుకున్నాం. ఎంత ఒదిగినా ఇంకా ఇంకా మోయలేని బరువు మా మీద వేస్తున్నారన్నదే మా బాధ. ఈ బాధలు బరువులు ఇంకెంతో కాలం ఉండవులే అన్నయ్య గారు. సీత ఈ ఇంట్లో ఉండని రోజులే. తను మా ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎక్కువ తక్కువ అని పోల్చడానికి ఏముంటుంది? మాతో కలిసిపోయాక ఆవిడ తప్పకుండా మారుతుంది. వెతికే గుణం ఉన్న వాళ్ళకి మీమా అనే ఉందమ్మా. ఆడపిల్లవాళ్ళం పెళ్లితో అయిపోతుందా? ఆ తర్వాత పురుళ్ళు పుణ్యాలు అంటూ చాలా ఉంటాయిగా. అప్పటిదాకా ఇలాగే ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? తనకంటూ ఓ హక్కు సీతకా ఇంట్లో వస్తుందిగా. హక్కుండి మీరేం చేయగలుగుతున్నారు? సీత నాలా కాదు, తను చదువుకుంది. అత్తగారి ప్రతి ప్రశ్నకి తను సరైన సమాధానం చెప్పగలదు. నాలా నోరు తెరవలేకపోయినా మౌనంగా ఆవిడ చేష్టలకు తాళం వేయగలదు.